హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? పిల్లలిద్దరిని చూసారు కదా. ఇంకా ఆడుకునే ఏజ్ వీళ్ళది. ఏజ్ పిల్లలు ఎక్కువగా టాయ్స్ తో ఆడుకోవడానికి ఇష్టపడతారు. మా బాబు ఏజ్ కి అయితే ఖచ్చితంగా టాయ్స్ కావాలి. మా పాప ఏజ్ కి అయితే కొంచెం బ్రెయిన్ డెవలప్ అయ్యే ఫజిల్స్ కావాలి. మేము న్యూజిలాండ్ కి వచ్చిన కొత్తలో ఇండియా నుంచి మా పిల్లల కోసం టాయ్స్ ఏమి తీసుకొని రాలేదు. ఇండియాలో ఉన్నప్పుడు పక్కింటి ఎదురింటి పిల్లలతో చక్కగా ఆడుకునేవారు. సడన్ గా ఇక్కడ తీసుకొచ్చేసరికి చాలా బోర్ ఫీల్ అయిపోయారు. ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ మా అత్తగారు బాగా ఆడించేవారు. సడన్ గా వాళ్ళు కూడా కనిపించకపోయేసరికి బాగా డల్ అయిపోయారు. సో వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న పార్క్స్ కి వాటికి తిప్పేవాళ్ళం. ఒక రోజు మా ఆఫీస్ లో పిల్లలు ఎలా ఉన్నారు, న్యూజిలాండ్ వెదర్ కి సెట్ అయ్యారా అని మా క్లయింట్ నన్ను అడిగారు. సడన్ చేంజ్ కదా, కొంచెం బోర్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని నేను చెప్పాను. సరే వాళ్ళకి కొన్ని టాయ్స్ అరేంజ్ చెయ్యి, కొంచెం ఆటలో పడిపోయి మర్చిపోతారు అని అన్నారు. అప్పుడే న్యూజిలాండ్ కి వచ్చాము. టాయ్స్ కాస్ట్ చూసాము, కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఒకటి రెండు టాయ్స్ కొన్నాము. 1 వీక్ ఆడుకున్నారు, తర్వాత బోర్ కొట్టేసింది. మళ్ళీ కొత్త టాయ్స్ కొనాలంటే అంత అఫోర్డ్ చేయలేము అనిపించింది. అప్పుడు మా క్లయింట్ చెప్పారు, న్యూజిలాండ్ లోని టాయ్ లైబ్రరీ అని ఉంటుంది, అలానే మీ ఏరియాలో కూడా ఒక టాయ్ లైబ్రరీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒకసారి నెట్ లో చూసుకొని వెళ్ళు, మీ పిల్లలకి కావాల్సిన టాయ్స్ ని రెంట్ కి తెచ్చుకో అన్నారు. లైబ్రరీలో బుక్స్ చూసాను కానీ టాయ్స్ ఏంటబ్బా అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. సరే అని మా పిల్లలిద్దరిని తీసుకొని టాయ్ లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళాను. ఇక్కడ చాలా రకాల టాయ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను వీడియోలో మీకు కొన్ని టాయ్స్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. మనం ఎంత మంచి బొమ్మలు కొన్నా, కాస్ట్లీ బొమ్మలు కొన్నా మన పిల్లలు ఒక 1 వీక్ 2 వీక్స్ ఆడేసి బోర్ కొట్టేస్తుందని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆడుకోవడానికి కొత్త బొమ్మలు ఉండవు. మనమేమో ప్రతిసారి కొనలేము. ఈ పాత టాయ్స్ తోనేమో ఇల్లంతా నిండిపోతది. మేము ఇండియాలో ఉన్నప్పుడు మా పిల్లలకి చాలా టాయ్స్ కొన్నాము. న్యూజిలాండ్ కి వచ్చినప్పుడు అవన్నీ ఒక రూమ్ లో పెట్టి లాక్ వేసాము. కానీ ఈ టాయ్ లైబ్రరీ నాకు బాగా యూజ్ అయింది. మరి న్యూజిలాండ్ లో ఈ టాయ్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ పిల్లలకి వాళ్ళ బొమ్మలతో ఆడుకొని వాటిపై బోర్ కొట్టేసిన, లేదంటే ఇంట్లో పిల్లలు పెద్ద అయిపోయి ఆ బొమ్మలతో ఇంకా అవసరం లేదు అనుకున్నా, లేదంటే కొంతమంది న్యూజిలాండ్ కంట్రీ నుంచి వేరే కంట్రీకి మూవ్ అయిపోతున్నప్పుడు గానీ, లేదంటే వాళ్ళ కంట్రీకే బ్యాక్ అయిపోతున్నప్పుడు గానీ ఇంట్లో బొమ్మలు ఉండిపోతే అవి వాళ్ళ కంట్రీకి బ్యాక్ తీసుకెళ్లలేకపోతే, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఆ మిగిలిన బొమ్మలన్నీ కూడా తీసుకెళ్లి ఈ టాయ్ లైబ్రరీలో ఇచ్చేస్తారు. ఐ మీన్ డొనేట్ చేస్తారు. ఈ టాయ్స్ అన్ని ఒక ప్లేస్ లో ఉంచి అవసరమైన వాళ్ళకి 1 or 2 వీక్స్ కి రెంట్ కి ఇస్తారు. రెంట్ అంటే ఎక్కువ ఉండదు, $1 or $2 ఉంటది. సో ఇవి రెంట్ కి తెచ్చుకొని 1-2 వీక్స్ అలా యూస్ చేసేసుకొని మళ్ళీ తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేయాలి. మనకి ఇంకేమైనా బొమ్మలు నచ్చితే నెక్స్ట్ టైం అవి తెచ్చుకోవచ్చు. సో అలా ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఉంటాయి అండ్ చాలా కాస్ట్లీ బొమ్మలు ఉంటాయి, క్వాలిటీ బొమ్మలు ఉంటాయి. పిల్లలకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలందరికీ కూడా డిఫరెంట్ టాయ్స్ తో ఆడుకునే అవకాశం ఉండాలి. ఇది లేదు అది లేదు అనుకోకుండా అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా మా పాప ఏజ్ వాళ్ళకైతే రకరకాల ఫజిల్ గేమ్స్ ఉంటాయి. ఒకసారి ఒక ఫజిల్ గేమ్ ని ఆడిన తర్వాత మళ్ళీ సేమ్ ఫజిల్ ని చేయాలనిపించదు కదా. సో అలాంటప్పుడు అది రిటర్న్ ఇచ్చేసి కొత్త ఫజిల్ తెచ్చుకోవచ్చు. దీని వల్ల మైండ్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది పిల్లల్లో. దీని వల్ల పేరెంట్స్ కి కూడా బర్డెన్ తగ్గుతుంది. పిల్లలకి రకరకాల టాయ్స్ కొనాలని ఎక్కువగా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మనీని సేవ్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కి యూస్ చేసుకోవచ్చు. ఇది టాయ్ లైబ్రరీ కదా, ఇక్కడికి పిల్లల్ని ఒక్కరిని అలౌ చేస్తారా అంటే కాదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. వాళ్ళ పిల్లలకి ఏ టాయ్స్ అయితే సెట్ అవుతాయో మనమే చూస్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక కమ్యూనిటీలో ఈ టాయ్ లైబ్రరీ ఉంటుంది. సో ఆ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అందరూ కూడా ఈ టాయ్స్ ని అలా షేర్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. టాయ్స్ అవసరం లేని వాళ్ళు ఈ టాయ్స్ ని ఈ లైబ్రరీలో డొనేట్ చేస్తారు. అదే కమ్యూనిటీలో ఈ టాయ్స్ అవసరం ఉన్న వాళ్ళు ఆ టాయ్స్ ని రెంట్ కి తెచ్చుకొని వాళ్ళ పిల్లలకి ఇచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తారు. కాకపోతే ఒకటి, తెచ్చుకుని టాయ్స్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఎలా పడితే అలా ఇరిపేసి వాటర్ తో తడిపేసి రిటర్న్ ఇస్తాము అంటే కుదరదు. అలా జాగ్రత్తగా టాయ్స్ తో ఆడుకోవడం ఫస్ట్ మనం పిల్లలకి నేర్పించుకోవాలి. దీంట్లో నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక వస్తువుని అందరూ యూజ్ చేసుకుంటారు. సో దాన్ని కష్టపడి తయారు చేసిన వాళ్ళకి ఒక ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఆ వస్తువుని ఒక్కరే యూజ్ చేసుకుని ఆడుకున్న రోజులు ఆడుకొని మూల పడేస్తే కొన్ని రోజులకి పనికిరాదు, ఇంకా చెత్తలో వేసేస్తే ఇంకా దాని వల్ల యూజే లేదు. అలా కాకుండా ఒక్కరే ఆడుకునే ఈ టాయ్ ని చాలా మంది ఆడుకోగలుగుతున్నారు అంటే ఇది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. బోర్న్ బేబీ దగ్గర నుంచి 8 years ఏజ్ గ్రూప్ వరకు రకరకాల గేమ్స్, టాయ్స్, ఫజిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు చూసారు కదా, వీడియోలో చాలా రకాల టాయ్స్ చూపించాను. ఇంకా కొన్ని కవర్ చేయలేదు. మనం ఒక టాయ్ కొనుక్కోవాలంటే ప్రైస్ చూసుకొని కొనుక్కుంటాము. మన పిల్లలకి వేరే టాయ్ నచ్చినా కూడా దాని ప్రైస్ ఎక్కువగా ఉంటే మనం దానికన్నా తక్కువ ప్రైస్ దే మన పిల్లలకి నచ్చ చెప్పి మరి తీసుకుంటాము. కానీ ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే మన పిల్లల్ని డైరెక్ట్ గా ఈ టాయ్ లైబ్రరీ
లైబ్రరీకి తీసుకెళ్లి నీకు ఏ టాయ్ కావాలో చూస్ చేసుకోమ్మా అని వాళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వచ్చు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు సాటిస్ఫై అయింది, వాళ్ళకి ఆడుకోవాలి అనిపించిన టాయ్ ని వాళ్ళే చూస్ చేసుకుంటారు. అలా మా పిల్లలు ఈ 2 టాయ్స్ ని చూస్ చేసుకున్నారు. మనోడికి ఈ బండే కావాలంట. ఈ బండి తీసుకొని లైబ్రరీ నుంచి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. వీళ్ళెదురైతే చాలా హ్యాపీ. ఆ రోజు మా క్లయింట్ కి చెప్పాను, వాళ్ళు చాలా హ్యాపీ, నాకు ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. అలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్న టాయ్స్ అనమాట ఈ రెండిటితో కరెక్ట్ గా 2 వీక్స్ ఆడారు వీళ్ళు. 2 వీక్స్ తర్వాత పక్కన పెట్టేశారు. ఆడుకోమన్నా ఆడుకోవట్లేదు. ఇంకా వీళ్ళకి బోర్ కొట్టేసింది అని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ టాయ్స్ ని రిటర్న్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఈసారి మా బాబుకి ఈ టాయ్ కావాలంట. ఈ టాయ్ భలే ఉంది కదా, క్యూట్ గా ఉంది. ఇది షాప్ లో కొనుక్కుంటే కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటది. అలానే అందరూ తీసుకెళ్లిన టాయ్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తారు కాబట్టి ఎవ్రీ వీక్ కొత్త కొత్త టాయ్స్ వస్తూ ఉంటాయి. పిల్లలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాదు వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ప్రెసెంట్ ఏ టాయ్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఆ వెబ్సైట్ లో కనిపిస్తాయి. సో దట్ మనం ఇంట్లోనే ముందుగా ఆలోచించుకుని ఏ టాయ్స్ అవైలబుల్ ఉన్నాయో చూసుకుని మన పిల్లలకి ఏ టాయ్స్ సెట్ అవుతాయో చూసుకుని పెద్దగా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఆ టాయ్స్ ని తెచ్చుకోవచ్చు. దీని గురించి ఎందుకు మీకు చెప్పాను అంటే, పిల్లలు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది. అలాంటి టైంలో వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. లోన్లీ ఫీల్ అవుతారు, సిక్ కూడా అవుతారు. సో రాగానే కొత్త కొత్త బొమ్మలు కొనే అంత పొజిషన్ లో పేరెంట్స్ కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా సెటిల్ అవడానికి టైం పడుతుంది కాబట్టి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టాయ్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది. సో మీలో ఎవరైనా న్యూజిలాండ్ లో ఉండి మీ పిల్లలకి కొత్త కొత్త బొమ్మలు ఇవ్వాలి, వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయాలి అనుకుంటే మీ ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర టాయ్ లైబ్రరీ అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టాయ్ లైబ్రరీని ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే లోకల్ కమ్యూనిటీస్, లోకల్ ఆర్గనైజేషన్స్. ఇదైతే మంచి యూజ్ఫుల్ కాన్సెప్ట్ పిల్లలకి, ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్ కి. ఇందులో ఉండే బొమ్మలు ఎడ్యుకేషనల్ టాయ్స్, పజిల్స్, గేమ్స్, బిల్డింగ్ బ్లాక్స్, డ్రెస్అప్ కాస్ట్యూమ్స్ అండ్ అవుట్డోర్ ప్లే ఎక్విప్మెంట్స్. మరి ఈ టాయ్ లైబ్రరీలో జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. అది లైబ్రరీకి వెళ్తే వాళ్ళే ఆటోమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6 months కి ఆర్ 1 year కి అలా మెంబర్షిప్ ఉంటుంది. సో అలా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకో కొన్ని టాయ్స్ తెచ్చుకున్నాము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ. ఈ కాన్సెప్ట్ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొన్ని మంచి మంచి కాన్సెప్ట్ల గురించి తెలుసుకుందాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి. సరే మరి ఉంటాను.